నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పొగాకు రైతులకు వడ్డీ లేకుండా 50,000 రుణం, 40,000 మందికి లబ్ధి కలుగుతుందన్న పెమ్మసాని. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షపై ఎస్సీ ఎస్టీ కేసు, టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదుతో నమోదు. తక్కువ ధరకే బియ్యం పంపిణీ ప్రారంభించిన నాదెండ్ల. రైతు బజార్లు, రైస్ మిల్లర్ల కౌంటర్లలో కిలో 52 రూపాయలకే బీపీటీ స్టీమ్ రైస్. డ్రగ్స్కు వ్యతిరేకంగా నషాముక్త్ యువ 100 వారాల జాతీయ ప్రచారం ప్రారంభించిన ప్రధాని. భారీ వర్షాలకు కేరళలో ఆకస్మిక వరదలు, పొంగుతున్న వాగులు, జలదిగ్బంధంలో గ్రామాలు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మించాలని 2015లోనే సీఎం చంద్రబాబు ఆలోచించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2019 నాటికే సీఎం చంద్రబాబు 2,200 ఎకరాలు భూసేకరణ పూర్తి చేశారని వివరించారు. గత వైసీపీ పాలనలో కేవలం 300 ఎకరాలు మాత్రమే సేకరించారని స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు మొత్తం కూటమి ప్రభుత్వం నిర్మిస్తే వైసీపీకి క్రెడిట్ ఎలా వస్తోందని ప్రశ్నించారు. మరోవైపు పొగాకు రైతులకు వడ్డీ లేకుండా 50,000 రుణం ఇస్తామన్న కేంద్ర మంత్రి దీనివల్ల 40,000 మందికి లబ్ధి కలుగుతుందని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 2015లో ఆ రోజు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అలాంటిది ఒకటి కావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన. అంటే ఐడియా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది. దీనికి 2,700 ఎకరాలు సేకరించాలని ఆ రోజు అనుకున్నారు ప్రభుత్వం. చేస్తే ఏమైంది, 2,700 ఎకరాల్లో గవర్నమెంటు 2019కి వెళ్ళేటప్పటికి 2,200 ఎకరాల భూసేకరణ జరిగింది. మిగిలిన భూములు కూడా ఎందుకు జరగలేదు, మిగిలిన 500 ఎకరాలు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి 1-2 ఇయర్స్ ముందు ఈ ప్రాంతంలో మీరు ఈ భూములన్నీ ఇవ్వద్దు, నేను వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ని క్యాన్సిల్ చేస్తాను కాబట్టి మీరు ఇవ్వద్దు అని చెప్పి అక్కడ వాళ్ళ నాయకులతోటి ముఖ్యమైన అంటే రన్వే వీటికి వెళ్ళే వాటికి సంబంధించినటువంటి ల్యాండ్లు దాదాపు 500 ఎకరాల్లో కోర్టులో కేసులు వేయించారు ఆయన. ఆ 500 ఎకరాలు కోర్టులో కేసులు వేపిస్తే ఆ రోజు మనం భూమి పూజ చేసాం, ముందుకు వెళ్ళలేదు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 500 ఎకరాల్లో వాళ్ళ మనుషుల చేతే వాళ్ళని వేరే రకరకాలుగా, అవన్నీ నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేను కానీ రకరకాలుగా మేనేజ్ చేసి ఆ కోర్టులు నుంచి కొన్ని కేసులు విత్డ్రా చేయించి ఆ 300 ఎకరాలు దాదాపుగా ఎక్వైర్ చేశారు, కంప్లీట్ చేశారు ఆయన. అంటే 80% ల్యాండ్ ఎక్విజిషన్ మనం చేసి టెండర్లు కాల్ఫర్ చేసి ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసింది ఒక 300 ఎకరాలు చేశారు. ఇంకా 200 ఎకరాలకు ఇంకా ఇష్యూస్ ఉన్నాయి, అవి ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఈ 300 ఎకరాలు ఆయన చేస్తే తర్వాత ఏం చేశారు, రీటెండర్ చేశారు. పోలవరాన్ని ఏ విధంగా రీటెండర్ చేశారో ఇందులో ఏదో జరిగిపోయిందని చెప్పి రీటెండర్ చేశారు జిఎంఆర్ గారిని. ఆయనేమో జిఎంఆర్ గారు రాష్ట్రం మీద ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ తోటి హైయెస్ట్ బిడ్డర్ ఆయన వస్తే ఈయన రీటెండర్ చేశారు. రీటెండర్ చేసి ఏమన్నా మార్చారా? ఒక్కది కూడా మార్చలేదు. మళ్ళీ రీటెండర్ చేస్తే మళ్ళీ ఆయనే నెంబర్ 1 వచ్చారు. వచ్చిన తర్వాత మొదటి టెండర్ ఏదైతే చేశారో ఆ టర్మ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని టెండర్ కండిషన్స్ ఏమీ మార్చకుండా మళ్ళీ అది కంటిన్యూ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో సాధించింది ఏంటి అంటే దీన్ని డిలే చేయటం, ఈ 500 ఎకరాలు ఏదైతే వాళ్ళు కేసులు పెట్టి అడ్డం పెట్టారో ఒరిజినల్ రేటు కంటే ఎక్కువ కాంపెన్సేషన్ వచ్చే విధంగా వాళ్ళ మనుషుల చేత కేసులు పెట్టించి వాళ్ళ నాయకులకి, మళ్ళీ ఇందులో రైతులకు న్యాయం జరగలేదు, అక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులు ఆ రైతుల్ని మేనేజ్ చేసి ఆ నాయకులకు డబ్బులు వచ్చే విధంగా చేశారు ఈయన. మళ్ళీ 2024లో మనం వచ్చిన తర్వాత ఇది ఇంకా మిగిలిన ఏవైతే ఉన్నాయో ఇంకా 100-200 ఎకరాలు ఆ రైతులతో మాట్లాడి అప్రోచ్ రోడ్లకు కావాల్సిన వాళ్ళందరితోటి మాట్లాడి రామ్మోహన్ నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక ప్రయారిటీగా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ని. రామ్మోహన్ గారు ప్రతి నెల ఇక్కడ రివ్యూ చేశారు. దాదాపు నాకు తెలిసి ఒక 10 సార్లు అక్కడికి వెళ్ళారు. ప్రతిసార్లు రామ్మోహన్ నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఇవన్నీ క్లియర్ చేస్తే నిన్న కంప్లీట్ అయినటువంటిది భోగాపురం.
ఇంత జరిగింది ఇందులో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అంటే ఐడియా కూటమి ప్రభుత్వాన్ని, టెండర్లు, కండిషన్స్, 80% ల్యాండ్ ఎక్విజిషన్ మాది, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేసింది మేము, రామ్మోహన్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. ఇందులో ఆయన క్రెడిట్ ఎక్కడొచ్చింది? ఆయన 300 ఎకరాలు ఆయన అడ్డం పెట్టి వాళ్ళ నాయకులకు డబ్బులు ఇప్పించి అక్కడ రైతులకి అన్యాయం చేసి నాకు క్రెడిట్ కావాలంటారు. ఇది కాదా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కాదంటే మీరు డిబేట్కు రండి దీని గురించి. వరద నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 15 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు 14.61 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ముంపు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎగువన విలీన మండలాలు ముంపు బారిన పడ్డాయి. కాటన్ బ్యారేజీ దిగువన ఉన్న లంక గ్రామాల పరిధిలో వరద ప్రభావం పెరిగింది. వరద ఉధృతితో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముప్పున్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కాజ్వేలు, ఏటిగట్లు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణతో సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టినప్పటికీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఉదయం 14,25,789 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడిచిపెట్టారు. వరద ప్రవాహం పెరగడంతో అయినవిల్లి, కపిలేశ్వరపురం మండలాల్లోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముక్తేశ్వరం, తొగరపాయ వద్ద ఎదురుబిడియం కాజ్వే నీట మునిగింది. లంక గ్రామానికి వెళ్లేందుకు ప్రజలకు పడవలను ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడప జిల్లా పెద్దముడియం మండలం ఎన్ కొట్టాలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని చేతన అసోంలో మృతి చెందింది. గువాహటి ఐఐటిలో చేతన ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది. బ్రహ్మపుత్ర నదిని చూసేందుకు నిన్న స్నేహితులతో కలిసి చేతన వెళ్లింది. ప్రమాదవశాత్తు నదిలో జారిపడి మృతి చెందింది. జమ్మలమడుగు తహసీల్దార్గా పనిచేస్తున్న చేతన తండ్రి సాయినాథ్ రెడ్డికి అస్సాం పోలీసులు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు గువాహటి బయలుదేరి వెళ్లారు. తహసీల్దార్ ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో కొట్టాలపల్లిలో విషాదం నెలకొంది. అనకాపల్లి మైన్స్ ఏడీ మజ్జి శ్రీనివాస్ సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండ అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనకాపల్లి జిల్లాలో అక్రమ క్వారీ, గ్రామీణ తవ్వకాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. అసిస్టెంట్ జియాలజిస్టుగా పనిచేస్తున్న పురుషోత్తం నాయుడికి ఏడీ బాధ్యతలు అప్పగించారు. విచారణ అనంతరం అక్రమ క్వారీ, గ్రావెల్ తవ్వకాల వ్యవహారంలో మిగిలిన బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్కాపురం జిల్లా త్రిపురాంతక మండలం రామసముద్రం సమీపంలో కూలీల ఆటో బోల్తా పడి 8 మందికి గాయాలయ్యాయి. ఎర్రగొండపాలెం మండలం నర్సాయపాలెనికి చెందిన 15 మంది కూలీ పనుల కోసం ఆటోలో బయలుదేరారు. రామసముద్రం సమీపంలో ఆటోకు ఎదురుగా కుక్క అడ్డు వచ్చింది. డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. క్షతగాతులను అంబులెన్స్లో ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో విద్యార్థినితో వ్యాయామ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల వివరాలను యాప్లో నమోదు చేస్తున్న సమయంలో విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను గమనించిన కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడిందన్నారు. అనంతరం బాధిత విద్యార్థిని శుక్రవారం ప్రధానోపాధ్యాయురాలికి విషయం తెలియజేసిందని తెలిపారు. శనివారం విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుని నిలదీశారన్నారు. అయితే అతడు టేబుల్పై ఉన్న పేపర్ వెయిట్తో దాడి చేసి తమను గాయపరిచినట్లు కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. దీంతో వ్యాయామ ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం బాధితుల వాంగ్మూలాలను నమోదు చేశామన్నారు. కేరళలో భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. కర్నూలు జిల్లాలో కరియంగోడ్ నది సహా వాగులు, వంకలు పోటెత్తడంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇరిట్టి తాలూకాలో కొండచెరి విరిగిపట్టడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వయనాడ్, కొట్టాయం, కోజికోడ్ జిల్లాలో కూడా వర్షం దంచుకొట్టింది. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో బోట్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పతనంతిట్ట జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంపా సహా ఇతర నదుల్లో నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా రాన్ని పట్టణం సహా ఇతర ప్రాంతాలు జలదిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి.
కన్నూరు జిల్లాలోని అయ్యన్కున్న ప్రాంతంలో అత్యధికంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని కేరళ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో భారీ వర్షాలకు వేర్వేరు ప్రాంతాల్లో 8 మంది మృతి చెందారని కేరళ సీఎం సతీశన్ తెలిపారు. 209 శిబిరాల్లో 5,792 మంది తలదాచుకుంటున్నారని వెల్లడించారు. అటు కర్ణాటక శివమొగ్గ జిల్లాలో భారీ వర్షానికి కొండచెరి విరిగిపడి 3 మృతి చెందారు. ఇరాన్పై తలపెట్టిన వైమానిక దాడులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ సహా మధ్యప్రాచ్య దేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. అయితే త్వరితగతిన ఒప్పందం కుదుర్చుకోవడంపైనే ఇది ఆధారపడి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని స్థాయిలో ఇరాన్పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో మధ్యప్రాచ్య దేశాలు తమను ఆశ్రయించాయని తెలిపారు. ఒప్పందంలోని అంశాలపై ఒక అవగాహనకు రావడంతో దాడులను నిలిపివేయాలని మిత్రదేశాలు తమను కోరాయని వెల్లడించారు. ప్రపంచ ప్రయోజనాలు ఇరాన్ మనుగడను దృష్టిలో పెట్టుకుని దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ట్రంప్ వివరించారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ కూడా తమతో కలిసి పనిచేస్తుందని అన్నారు. అంతకుముందు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్పై దాడుల విషయంలో పునరాలోచన చేయాలని కోరినట్లు తెలిసింది. అమెరికా ఇదాహో రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. ట్విన్ ఫాల్స్ నగరంలోని ఓ రెస్టారెంట్ ప్రాంగణంలో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 3 మృతి చెందారు. మరో 7 గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు చేరుకునే లోపు రెస్టారెంట్లోని ఓ వ్యక్తి ధైర్య సాహసాలు ప్రదర్శించి దుండగుడిని కాల్చి చంపాడు. దీంతో అతన్ని హీరో అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాల్పుల నేపథ్యంలో రెస్టారెంట్కు దారితీసే రహదారులను పోలీసులు మూసివేశారు. నిందితుడు రైఫిల్తో కాల్పులు జరిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పెరువులో పర్యాటకులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ప్రమాదం ధాటికి విమానం పూర్తిగా దగ్ధమైంది. సుదూర ప్రాంతంలో ప్రమాదం జరగడంతో సహాయక బృందాలు చేరుకోవడానికి ఆలస్యమైంది. దీంతో విమానంలో ఉన్న మొత్తం 13 మంది మృతి చెందారు. మృతుల్లో ఇటలీ, జర్మనీ, స్పెయిన్ దేశాలకు చెందిన 11 మంది పర్యాటకులతో పాటు 2 విమాన సిబ్బంది ఉన్నట్లు పెరు రవాణా శాఖ తెలిపింది. ఇకా నగరం నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతం నాజ్కా లైన్స్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. కొన్ని శతాబ్దాల క్రితం స్థానిక ఆదివాసులు నాజ్కా చుట్టుపక్కల ఉన్న ఎడారిలో జంతువుల ఆకృతిలో భారీ చిత్రాలను గీశారు. వీటిని విమానం లేదా ఎత్తైన టవర్ల నుంచి మాత్రమే వీక్షించడానికి అవకాశం ఉంది. రష్యా రాజధాని మాస్కోలో బాంబు పేలుడు సంభవించి 3 మృతి చెందగా 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. నగర నడిబొడ్డున ఉన్న ఓ రెస్టారెంట్లోకి గుర్తు తెలియని మహిళ పేలుడు పదార్థాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకొని తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా బాంబు పేలిపోయిందని వివరించారు. ఈ ఘటనలో సదరు మహిళ, సెక్యూరిటీ గార్డు సహా ఓ కస్టమర్ మృతి చెందారని వెల్లడించారు. బాంబు పేలుడు నేపథ్యంలో మాస్కోలో భారీగా బలగాలను మోహరించారు. ఉగ్రవాద కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళి తెలుసుకుందాం. మురళి, ఎమ్మెల్యే విరూపాక్షపై కేసుకు సంబంధించి వివరాలు చెప్పండి. వెంకటేష్, టీడీపీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు, దాడులకు పాల్పడిన కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష పైన చిప్పగిరి పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు అత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. నిన్న రాత్రి చిన్నపాటి వివాదానికి పెద్ద సంఖ్యలో అనుచరులను తీసుకెళ్లి ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొల్పే విధంగా టీడీపీ కార్యకర్తల ఇళ్లపైన దాడులకు స్వయంగా పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పైన పోలీసులు ఎస్సీ కేసు నమోదు చేశారు. నిన్న చిప్పగిరి మండలం నేమకల్లు, సంగాల గ్రామాల్లో 2 ప్రాంతాల్లో కూడా 4 టీడీపీ కార్యకర్తల ఇళ్లపైన ఈ వైసీపీ అనుచరులు దాడులకు పాల్పడ్డారు. చిన్నపాటి ఫోన్ సంభాషణలో ఒకరికొకరు వాగ్వాదం జరిగినటువంటి విషయాన్ని ఈ ఎమ్మెల్యే విరూపాక్షి సీరియస్ గా తీసుకుని వైసీపీ కార్యకర్తకు
అండగా మద్దతుగా ఆ గ్రామానికి వెళ్లి వారిపైన విరుచుకుపడ్డారు. పెద్ద సంఖ్యలో, వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలందరూ కూడా గ్రామంలో వెంటేసుకుని తిరుగుతూ రాత్రి సమయంలో టీడీపీ కార్యకర్తలు వాళ్ళ మహిళల పైన కూడా దాడులకు పాల్పడ్డారు. శేఖరు, గురుమూర్తి అనే వారి ఇళ్ల పైన దాడులు చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి, టీవీలను అన్నిటిని కూడా ధ్వంసం చేశారు. అక్కడే ఉన్నటువంటి మండల టీడీపీ కన్వీనర్ పురుషోత్తం వాహనాన్ని కూడా వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలోనే అద్దాలన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈ దాదాపు 2 గంటల పాటు నిన్న 10 నుంచి 11 రాత్రి 11 గంటల సమయం వరకు కూడా ఎమ్మెల్యే విరూపాక్షి తన అనుచరులతో కలిసి ఈ సంఘాల నియామకాలు 2 గ్రామాల్లో కూడా వీరంగం సృష్టించారు. దీనిపైన దాదాపు 4-5 టీడీపీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. ఆ 4 కూడా ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. ఒక దళిత మహిళ జాకెట్ కూడా, నైటీ కూడా చింపారనేది కూడా అభియోగం ఉంది. దీనిపైన కూడా పోలీసులు 15 మంది పైన కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్, సోదరుడు శ్రీరాములతో పాటు మరో 15 మంది వైసీపీ కార్యకర్తలు ఎవరైతే రాత్రి దాడులకు పాల్పడ్డారో, కర్రలు, రాళ్లు తీసుకున్నారో వారందరిపైన కూడా ఎస్ఎస్టీ కేసులు నమోదు చేశారు. అయితే పెద్ద సంఖ్యలో ఇది ప్రతిదాడి చేయడానికి టీడీపీ కార్యకర్తలు కూడా ఆలూరు ప్రాంతం నుంచి చిప్పగిరికి వస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకుని వారు ఎవరిని కూడా లోపలికి గ్రామాల్లోనికి రానియకుండా పోలీసులు నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ 2 గ్రామాల్లో దాడులకు, టీడీపీ కార్యకర్తల పైన దాడులకు స్వయంగా వెళ్లి పాల్పడినటువంటి ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్, మరో 15 మంది కార్యకర్తలను కూడా చిప్పగిరి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ప్రస్తుతం చిప్పగిరి పోలీస్ స్టేషన్ లోనే అతన్ని విచారిస్తున్నారు. ఆయన పైన కేసు నమోదైన నేపథ్యంలో అరెస్టు చేస్తారనేటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇవాళ ఆదివారం కావడంతో రేపు సోమవారం కోర్టులో హాజరు పెట్టాలనే దానిపైన కూడా పోలీసులు ఉన్నతాధికారులతో ఫోన్లో సంభాషణ కొనసాగిస్తూ ఉన్నారు. పత్తికొండ డీఎస్పీ స్వయంగా చిప్పగిరి పోలీస్ స్టేషన్ కి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే అని పోలీస్ స్టేషన్ తీసుకురావడం పైన పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో స్టేషన్ ఎదుట, పోలీస్ స్టేషన్ ఎదుట గుమిగూడి ఉన్నారు. అయితే ఈ వైసీపీ ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి శాంతి భద్రతలకు వివాదం కలిగించే విధంగా, దాడులను రెచ్చగొట్టే విధంగా స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి రాత్రి సమయంలో ఇలాంటి దాడులకు పాల్పడడం పైన టీడీపీ తీవ్రంగా పరిగణిస్తుంది. వైసీపీ చేసినటువంటి దాడులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. జిల్లాకు చెందినటువంటి టీడీపీ నాయకులు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి టీడీపీ కార్యకర్తలను జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, అదేవిధంగా ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి కూడా పరామర్శించి వైసీపీ నాయకులు చేసినటువంటి దాడులను ఖండించారు. వెంటనే ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది. వెంకటేష్, ధన్యవాదాలు మురళి. అమరావతి టు సత్తెనపల్లి ఈ రోడ్డెక్కాలంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. దూరం 30 కిలోమీటర్లే, కానీ గుంతలు తేలి ఆనవాళ్లు కోల్పోవడం వల్ల రాకపోకలు సాగించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. వాహనాలకు రిపేర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాను రాజధాని ప్రాంతంలో అనుసంధానం చేసే అమరావతి సత్తెనపల్లి రోడ్డు దారుణంగా తయారైంది. దూరం 30 కిలోమీటర్లే అయినా ప్రతి 10 మీటర్లకు రహదారి గుంతలమయమైందని వాహనదారులు వాపోతున్నారు. అమరావతి, లింగాపురం, బలుసుపాడు, 75 తాలూరు, కంబంపాడు, పెదకురుపాడు, గారపాడు, పెద్దమక్కెన, జలాల్పురం, పాటిబండ్ల, ముస్సాపురం, లగడపాడు, లింగంగుంట్ల గ్రామాల ప్రజలు ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు బాగోలేక ప్రమాదాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
పంచరామ క్షేత్రమైన అమరేశ్వర ఆలయానికెళ్లే భక్తుల్లో ఎక్కువ మంది సత్తెనపల్లి అమరావతి మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. గుంతలు చూస్తే దారిలోనే దేవుడు కనిపిస్తున్నాడని నిట్టూరుస్తున్నారు. వర్షం పడితే వాహనాలు దిగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు మామూలుగా అల్లాడిపోతున్నారండి జనం. ఎంతమంది పడుతున్నారంటే అది చెప్పేది కాదు. బైకోళ్ళు బర్రను రావటం, కారోడు గాని బైకోడు గాని కింద లాక్కపోతున్నారు ఆగిపోయి. కారులోళ్ళు బైకులోళ్ళు మామూలుగా లేడీస్ ఎక్కించి అమ్మ ఇబ్బంది పడుతున్నారు. అసలు మామూలు ఇబ్బంది కాదు. గుంతలు మరి లింగాపురం మధ్యలో భారీగా గుంతలు ఉన్నాయి. అటు పైన మాత్రం బాగు చేశారు కానీ ఈ లింగాపురానికి అమరావతికి మధ్యలో మాత్రం బాగు చేయలేదు. ఈ గుంతలు బాగా ఎక్కువ ఉండడం వల్ల బాగా ఇబ్బందిగా ఉంటుందండి. అంతే కొంచెం 5-6 నెలల నుంచి ఇబ్బంది ఇది. కానీ ఈ మధ్య ఆ కోరపాడు బల్లి బాగు చేస్తారు, ఇది కూడా అయిపోయింది అనుకున్నాం. ఇది ఆపేశారు. మరి మొత్తానికి ఎందుకు మరి నైట్ పూట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నైట్ పూట మీకు స్థానికులు అయినా కూడా ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉండలేదో మనకు తెలుసు కాబట్టి మేము కొంచెం జాగ్రత్త పడుతున్నాం. అది తెలియని వాళ్ళైతే రూట్ అయిన తర్వాత అనేక మంది వస్తారు కదా, నాన్నోకలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. ఇది ప్రమాదాలు జరుగుతుంది. ఇప్పుడు అమరావతి లింగాపురం సందున బాగా ఇబ్బంది. ఆ నుంచి గుడిపూడి దాటినాక పెదకూరపాడు యువతల బలుసుబాడు ఈ మధ్యలో బాగా గుంతలు ఉండే రేత్రి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు రద్దీ ఇసుక బళ్ళు వచ్చి నాశనం అయిపోతుంది. రోడ్డు ఆగమైపోయింది. రోజు 2-3 పడుతున్నారు. రేత్రి పడిన ఆ నీళ్ళు ఏడని తెలియట్లా బండి శిల్పై పడిపోతున్నారు. కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. 75 తాలూరు నుంచి పెదకురపాడు వరకు ఉన్న రహదారికి ప్రభుత్వం ఇటీవలే మరమ్మతులు చేసింది. పెద్దమక్కెన నుంచి సత్తెన్నపల్లి వరకు ఉన్న 10 కిలోమీటర్ల దారిని అలాగే వదిలేయడంతో రహదారి పలుచోట్ల కుంగింది. సత్తెనపల్లి అమరావతి పుణ్యక్షేత్రం ఉన్న ఈ రహదారిలో ప్రతి అడుక్కి గుంత ఉండడంతో వాళ్ళు రాకపోకలకైతే పడరాని పాటలు పడుతున్నారు. ఎక్కడ గుంత ఉంది ఎక్కడ రోడ్డు ఉంది తెలియక వాళ్ళంతా కూడా ఆ వర్షపు నీటిలో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ రహదారిని బాగు చేయాలని చెప్పి వారంతా కూడా వేడుకుంటున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా. విశాఖ అక్కయ్యపాలెం పోర్టు స్టేడియం ప్రాంగణం త్రివర్ణ పథకాల శోభతో సింగారించుకుంది. మహిళా మనోవికాస్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు తిరంగా పేరుతో చేపట్టిన బృహత్ కార్యక్రమం నూతన శక్తిని, సమాఖ్య స్ఫూర్తిని చాటి చెప్పింది. ఒకే దేశం ఒకే పతాకం అనే నినాదంతో సాగిన ఈ వేడుకకు కేవలం మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి విశేష స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది మంది మహిళలు, చిన్నారులు, వృద్ధులు సైతం ఎంతో ఉత్సాహంగా స్వయంగా ఊలుతూ అల్లిన జాతీయ పతాకాలను విశాఖకు పంపారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని మా ప్రతినిధి కృష్ణనాయుడు అందిస్తారు. ప్లాస్టిక్ భూతం అన్నది ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తుంది. దీనివల్ల అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలతో పాటు పశువులు, ఇతర జంతువులు కూడా వాటి తినడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నాయి. ఈ క్రమంలోనే మహిళా మనులంతా కలిసి ఒక వినూత్న ప్రయత్నం అనేది చేశారు. వివిధ దేశాల్లో ఉన్నటువంటి మహిళలందరినీ కలుపుకొని అల్లికలతో పూర్తిగా పర్యావరణ హితమైనటువంటి జెండాలను అయితే తయారు చేశారు. అసలు దీనికి ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటి, ఎలా వీటిని తయారు చేశారు, ఎవరెవరిని దీంట్లో ఇన్వాల్వ్ చేశారన్నది వారి మాటల్లోనే తెలుసుకుందాం. మహిళా మనోవికాస్ గ్రూపు ఇప్పటి వరకు 3 వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి రికార్డు కూడా మేము ఒక స్ఫూర్తితో చేస్తున్నాం అనమాట. చిన్నపిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లల కోసమును, వృద్ధుల కోసమును చేశాము. ఇప్పుడు నేషనల్ జాతీయ భావాన్ని మేము పెంపొందించడం కోసం నేషనల్ ఫ్లాగ్స్ చేయడం జరిగింది. నేను అమెరికా వెళ్ళినప్పుడు కానీ వేరే కంట్రీస్లో చూస్తే ప్రతి ఇళ్లలో కూడా వాళ్ళ జాతీయ పతాకం ఉంటుంది. బట్ మన దేశంలో ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత హర్ ఘర్ తిరంగా అనే ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో కూడా జాతీయ పతాకం ఉండాలి అని చెప్పారు. మేమేంటి అంటే ఆగస్ట్ 15 తర్వాత జనవరి 26 తర్వాత చూస్తే ప్లాస్టిక్ ఫ్లాగ్స్ యూజ్ చేసేసి రోడ్ల మీద ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తున్నారు వాళ్ళు. దానికి బదులుగా మేము అల్లిన చేతితో అల్లినటువంటి జాతీయ పతాకం అనేది అందరి ఇళ్లలో ఉండాలి అనే ఉద్దేశంతో 40,000కు పైగా నేషనల్ ఫ్లాగ్స్ చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలతో ఈ కొత్త ప్రపంచ రికార్డు సృష్టిద్దామనే ఉద్దేశంతో నేషనల్ ఫ్లాగ్స్ చేయడం జరిగింది. సో చిన్నపిల్లలకి స్క్రీన్ టైం తగ్గించడానికి చేస్తున్నాం. ఇది పెద్దవాళ్ళకి లోన్లీనెస్ తగ్గించడానికి ఇది తీసుకుంటున్నాము. సో 86 years old నుంచి 6 years old వరకు మా దగ్గర పిల్లలు ఉన్నారు. వీఆర్ వెరీ ప్రౌడ్. దిస్ ఈజ్ అవర్ 4th గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్. నియర్లీ 40,000+ ఫ్లాగ్స్ చేసాం మేము అందరం. దేశ విదేశాల నుంచి జనాలు చేశారు. మా మెంబర్స్ జర్మనీ, ఫ్రాన్స్, దుబాయ్, UAE, దెన్ బహ్రెయిన్, US, ఈవెన్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి కూడా ఉన్నారు మా మెంబర్స్. అందరం కలిసి యునైటెడ్గా ఈ తిరంగాలు అల్లటం జరిగింది.
Behind me, what you see is a record for the longest chain of crochet bunting. Now, what this means is this has to be one continuous line, and in bunting it is usually the flag which is used to create this continuous line. So as you can see, the women and the people who are from Mahila Manovikas, they have come together and created this chain. I'm here to verify if this breaks the current record or not. The current record is for 11.97 kilometers. They claim to have done about 13 kilometers, but now I'll start my verification and let's see if they get to break the record. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ జెండాల కార్యక్రమం అన్నది చేశామని మహిళా మనులు అంటున్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని వరల్డ్ రికార్డులు, గిన్నీస్ రికార్డులు నెలకొల్పేందుకు కూడా ప్రయత్నం చేస్తామని, ఇదంతా కూడా ప్రజల కోసం చేస్తుందేనని వారి మాటల్లో చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం నుంచి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత ఆరోగ్యమే అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్లో భాగంగా చేపట్టిన మాదక ద్రవ్య రహిత యువత కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న ప్రధాని డ్రగ్స్ రహిత సమాజం దేశాభివృద్ధికి ఎంత అవసరమో వివరించారు. గతేడాది కాశీలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు 125 ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని చెప్పారు. ఈ ఉద్యమం కేవలం ఓ వ్యక్తి కోసమో, ఓ కుటుంబం కోసమో కాదని వాటన్నింటికీ మించి దేశం కోసమని ప్రధాని మోదీ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండటమే కాకుండా డ్రగ్స్ లాంటి మహమ్మారులకు దూరంగా ఉండటం అత్యంత ఆవశ్యకతమని ప్రధాని చెప్పారు. తమిళనాడు తూత్తుకుడి తీరంలో భారీ ఈదురుగాలులకు ఒక పడవ పూర్తిగా మునిగిపోయింది. పడవలో ప్రయాణిస్తున్న 7 మత్స్యకారులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. పడవ మునిగిపోవడాన్ని ముందుగానే గమనించిన సుగిర్ధన్ మరో 6 సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకి సమీపంలోని ట్రావెలర్ పడవను గట్టిగా పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. అదే సమయంలో సముద్రంలో చేపల వేట కోసం వచ్చిన యాంత్రిక బోటు సిబ్బంది వారిని గమనించారు. వెంటనే 7 సురక్షితంగా తమ పడవలోకి ఎక్కించుకున్నారు. పడవ యజమాని సుగిర్ధన్ తన స్నేహితులు 6 కలిసి 2 రోజుల క్రితం చేపల వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పింఛన్ల కోసం 71,312 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను నారాయణ పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకొచ్చి అర్హులకు పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. సార్, మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. 3కి తల్లికి వందనం వచ్చింది. 2 ఉన్నారు, 2కి వచ్చింది. అదేవిధంగా సిలిండర్లు ఇస్తున్నారు ఉచితంగా. అదేవిధంగా బస్సులో ప్రయాణం ఫ్రీ చేశారు. ఇలా 1వ తేదీ కానీ ముందు రోజు కానీ పెన్షన్స్ ఇస్తే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు అసలు. ఆ పిల్లలు చదువుకునేదానికి గవర్నమెంట్లో ఉండే పిల్లలకి సైకిళ్ళు ఇస్తే నిజంగా వాళ్ళు ముసిపోతున్నారు తల్లిదండ్రులు. అదే ఇంకొక ఇంటికి పోతే అదేవిధంగా సార్ నాకు హస్బెండ్ లేడు, నేను నా పిల్లవాడిని చదివించుకుంటున్నా మనవాడిని. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమాలు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసింది. ఒక 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నభిన్నం. అయినా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మాట ఇచ్చిందో ప్రజలకి, ఆ మాట తప్పకుండా ఏదైతే ఈరోజు సూపర్ 6 వేసిందో సూపర్ 6లో దాదాపు అన్ని ఆల్మోస్ట్ మెజారిటీ ఈరోజు చేయటం జరిగింది.
స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలో యువత వినూత్న కార్యక్రమం చేపట్టింది. చేయూత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివేకానంద పార్కులో మొక్కలు నాటి స్థానికులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. స్నేహం అంటే మనుషుల మధ్య బంధమే కాదు, ప్రకృతితోనూ అనుబంధం అంటూ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ వినూత్న కార్యక్రమం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి, యువత నుంచి ఎలాంటి స్పందన లభించింది వంటి అంశాలను మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఫ్రెండ్షిప్ డే అంటే సాధారణంగా నలుగురు స్నేహితులందరూ ఒక చోట కలవటం, పార్టీలు చేసుకోవటం, లేదంటే చేతులకి బ్యాండ్స్ కట్టుకోవటం ఇలా చేస్తూ ఉంటారు. కానీ కాకినాడలో యువత మాత్రం వినూత్నంగా సరికొత్త విధానంలో ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది యువత ఉన్నారు. ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, వారి మాట్లాడుకుందాం. చెప్పండి, ఇవాళ మీరు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రధానంగా మేము చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ డే రోజున పర్యావరణంతో స్నేహం చేయాలనే ఒక కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మేము గత 9 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం చేయూత సంస్థ చాలా కృషి చేస్తుంది. బీచ్ క్లీనప్ అవ్వచ్చు, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అవ్వచ్చు, సీడ్ బాల్స్ ప్రిపరేషన్ అవ్వచ్చు, ఈ రోజున ప్లాంటేషన్, అలాగే 1000 ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు. ప్రధానంగా ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా వారి యొక్క సమయాన్ని మొక్కలు పెంచడానికి, అలాగే మన పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు చెప్పండి, మా మొక్కలనే ఎందుకు చూస్ చేస్తున్నారు, మొక్కలనే ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ప్లాంటేషన్ చేస్తున్నారు? మొక్కలతో సహవాసం చేయమనే ఒక నినాదాన్ని యువతకి ముందు ఇస్తున్నాము. ఎందుకంటే మనం చూస్ చేసుకునే ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వారే మనతో పాటు చివరి వరకు ఉంటారు. పీల్చే గాలి నుంచి కాల్చే నీ కట్టె వరకు మొక్క మాత్రమే నీతో ఉండేది. సో దాన్ని ఈరోజు నువ్వు పరిరక్షించుకుంటే రేపన్న రోజు అది నిన్ను కాపాడుతుంది అనే ఉద్దేశాన్ని పిల్లల్లోనూ ఇది బాగా మనం పంపించాలి అనే ఉద్దేశాన్ని చేయూత చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. హగ్ ఏ ట్రీ అనే నినాదం ఎందుకు పెట్టామంటే ఫ్రెండ్షిప్ డే అనేది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, దానివల్ల నీకు వచ్చేది కేవలం ఆనందమేనా, ఎటువంటి ఫ్రెండ్ని నువ్వు చూస్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం చెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రానున్న తరాలకి మంచి గాలిని, మంచి సమాజాన్ని నిర్మించడం మన బాధ్యత కాబట్టి దీన్ని చేపట్టడం జరిగింది. మీరు చెప్పండి, ఈరోజు ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేశారు, ఇంకా మీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం? చేయూత స్వచ్ఛంద సంస్థ తరపున ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మొక్కలు అందించి మెరుగైన సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సంస్థ తరపున దాదాపు 1000 మొక్కల్ని ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసిన మాకే నామ్ ఫర్ ఏక్ పేడ్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తన తల్లి పేరుతో ఈ మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఉద్దేశంతో పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా గత వారంలో 10,000 సీడ్ బాల్స్ని తయారు చేసి భవిష్యత్తులోనే అరణ్య ప్రాంతాల్లో వాటిని వేసి వనంగా తయారు చేయాలని మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వాటిని మన చేయూత సంస్థ అడాప్ట్ చేసుకుని వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చెప్పండి, ఎలాంటి మొక్కలు ఇక్కడ పంపిణీ చేస్తున్నారు, ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? చేయూత చారిటబుల్ సొసైటీ ముండి రవికుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే అటవీ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క ప్రత్యేకమైన సమక్షంలో వారు పంపిణీ చేసిన ఈ సీడ్లింగ్స్ని 1000 మందికి ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉసిరి, మునగ మొదలైన పళ్ళని ఇచ్చే ముఖ్యంగా మామిడి మొక్కలు కూడా ఉన్నాయి, జామ మొక్కలు ఉన్నాయి. ఇలాంటి సీడ్లింగ్స్ ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, మొక్కల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కావచ్చు, మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, ఇంకా ఫర్దర్గా ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఈ మొక్కల నాటి కార్యక్రమమే కాకుండా చేయూత సంస్థ వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో ఒక 2 నెలల క్రితం మొత్తం ప్లాస్టిక్ నివారణ కోసం మన కాకినాడ బీచ్లోని ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అదే కాకుండా ప్లాస్టిక్ వాడడం, దాని గురించి జరిగే హానిని కూడా వివరిస్తూ ఇప్పుడు ఈరోజు స్నేహితుల దినోత్సవం రోజున ఇలాంటి చక్కని కార్యక్రమం 1000కి పైగా మొక్కలు, అన్ని రకాలు అంటే ఫలాలు ఇచ్చే మొక్కలు, ఆరోగ్యానికి ఇచ్చే మొక్కలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇలాంటి కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వామ్యం చేసినందుకు చేయూత సంస్థకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని ఈరోజు కాకినాడ గాంధీ పార్కులో అయితే వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా మొక్కలన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మొక్కల్ని పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి ఒక నినాదంతో ఈ ఫ్రెండ్షిప్ డే వేడుకలు అయితే ఘనంగా జరిగాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీ న్యూస్, కాకినాడ.
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తోంది. రాజమహేంద్రవరం నగరానికి పలు ప్రాంతాల నుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ నిర్మిస్తోంది. కాలుష్యానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే తిరుపతి, విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కించింది. సెప్టెంబర్ నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి, విజయవాడ, గుంటూరుతో పాటు గోదావరి పుష్కరాలు జరిగే జిల్లాలకు బస్సుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చింది. రాజమహేంద్రవరం, కాకినాడకు తొలి దశలో 50 ఎలక్ట్రిక్ బస్సులు చొప్పున అధికారులు కేటాయించారు. అవి డిపోలకు చేరగానే ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేలా ఛార్జింగ్ సౌకర్యాలపై దృష్టి సారించారు. రాజమహేంద్రవరంలో ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రాజమహేంద్రవరం బస్టాండ్ పక్కనే ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో మనం చూడొచ్చు ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. మొత్తం 2 ఎకరాల 31 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఛార్జింగ్ స్టేషన్ అనేది నిర్మితమవుతుంది. మొత్తం 8,11 లక్షల రూపాయలతో ఆర్టీసీ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. హైటెన్షన్ విద్యుత్ లైన్ల ద్వారా దీనికి ప్రత్యేకంగా లైన్ను తీసుకొని వచ్చి 2 సబ్ స్టేషన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 50 బస్సులు తొలి దశలో రానున్నగా వాటికి సరిపడా ప్రస్తుతం అయితే నిర్మాణం కొనసాగిస్తున్నారు. సిబ్బంది కూర్చునేందుకు గాను ప్రస్తుతం బిల్డింగ్స్ నిర్మాణం కొనసాగుతుంది. అదేవిధంగా దాని పక్కనే గ్యారేజీని నిర్మిస్తూ ఉన్నారు. సెప్టెంబర్లోగా ఈవీ బస్సులు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబరు 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30 లోపుగా అది పూర్తయిపోవడము, అదేవిధంగా మరి ప్రపోజ్ చేసినటువంటి 50 బస్సులు కూడా మరి నడపడానికి కూడా అన్ని రకాల ప్రణాళికలు కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం శ్రీశక్తి పథకం అమలుతో వివిధ రూట్లలో బస్సులు కిటకిటలాడుతున్నాయి. కొత్త బస్సులు రాగానే అన్ని రూట్లలో ఈవీ బస్సులకు రైట్ చెప్పనున్నారు. ఎన్ని బస్సులు వచ్చినప్పుడు కూడా ఛార్జింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా విశాలంగా అన్ని వసతులతో ఈ ఛార్జింగ్ స్టేషన్లు అనేది నిర్మాణం చేస్తూ ఉన్నారు. పుష్కరాలకు వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ సర్వసన్నద్ధమై అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం. దేశభక్తుడిగా జాతీయ పతాక రూపకర్తగా భారత జాతికి చిరస్మరణీయ సేవలందించిన పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని రూపొందించి అశేష భారతావనిలో దేశభక్తి ఇనుమడింపజేసి జాతిపిత ఆత్మీయాభిమానాలు సొంతం చేసుకున్న పింగళి వెంకయ్య చరితార్థుడని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఐక్యతకు, స్వేచ్ఛకు, జాతీయ గౌరవానికి శాశ్వత ప్రతీక అయిన త్రివర్ణ పతాకాన్ని మన దేశానికి అందించిన ఆ మహోన్నత దార్శనికుణ్ణి సగర్వంగా స్మరించుకుందామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలోని బట్ల పెనుమరు గ్రామంలో జన్మించి భారతదేశానికి అత్యంత పవిత్రమైన జాతీయ చిహ్నాన్ని కానుకగా ఇవ్వడం ప్రతి తెలుగువాడికి ఎనలేని గర్వకారణమన్నారు. జాతీయ జెండా గౌరవాన్ని, స్ఫూర్తిని నిరంతరం కాపాడేలా ఆయన అసాధారణ వారసత్వం రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని గుర్తు చేసుకున్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచే ఘట్టమని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మల్లినేని పేర్కొన్నారు. రాష్ట్ర ఆశయాలకు తగ్గట్టుగా ఈ విమానాశ్రయం నిర్మితమైందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ త్రయం రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త అధ్యాయం రాస్తోందని కొనియాడారు. ఈ కలను సాకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శక్తివంతమైన మైలురాయిగా నిలుస్తుందని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. లిథియం అయాన్ బ్యాటరీలను సరిగ్గా రీసైక్లింగ్ చేయకపోతే భారీ ముప్పు తప్పదని ఐఐటి మద్రాస్ కెమిస్ట్రీ విభాగం హెచ్చరించింది. 2030 నాటికి సుమారు 11 మిలియన్ మెట్రిక్ టన్నుల బ్యాటరీ వ్యర్థాలు భూమిపై పేరుకుపోయే ప్రమాదం ఉందని తెలిపింది. సౌర విద్యుత్పత్తి నిల్వ విధానాలను రూపొందించేందుకు తమిళనాడు విద్యుత్ బోర్డు ఐఐటి మద్రాస్తో కలిసి పనిచేయనుందని సంబంధిత ప్రొఫెసర్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో విరివిగా వాడుతున్న లిథియం అయాన్, సోడియం బ్యాటరీలను రీసైక్లింగ్ చేసేందుకు విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నామని వివరించారు.
ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీలను సరైన పద్ధతిలో రీసైక్లింగ్ చేయకపోతే భవిష్యత్తులో పర్యావరణానికి భారీ ముప్పు తప్పదని ఐఐటి మద్రాస్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ నితిన్ హెచ్చరించారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో వాడేసిన లిథియం అయాన్ బ్యాటరీలు టన్నులు కొద్దీ వ్యర్థాలుగా మారి పర్యావరణానికి హాని కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాజా అంచనాలు, అధ్యయనాల ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల మెట్రిక్ టన్నుల లిథియం బ్యాటరీ వ్యర్థాలు, 80 లక్షల మెట్రిక్ టన్నుల సోలార్ ప్యానెల్ వ్యర్థాలు పేరుకుపోయే అవకాశముంది. కానీ ప్రస్తుతం ప్రపంచ రీసైక్లింగ్ రేటు కేవలం 5 నుంచి 6% మాత్రమే ఉంది. కాబట్టి వచ్చే 5 ఏళ్లలో రీసైక్లింగ్ ను పూర్తిస్థాయి సామర్థ్యానికి తీసుకెళ్లడం తక్షణ అవసరమని ప్రొఫెసర్ నితిన్ సూచించారు. తమిళనాడు విద్యుత్ బోర్డు సౌర విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ నిల్వ విధాన రూపకల్పన కోసం ఐఐటి మద్రాస్తో జతకట్టింది. ఇందులో భాగంగా తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి నిర్మల్ కుమార్ ఐఐటి మద్రాసులోని బ్యాటరీ శక్తి నిల్వ, రీసైక్లింగ్ వ్యవస్థలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నితిన్ మురళీధరన్ ఈటీవీ భారత్ కు కీలక వివరాలు వెల్లడించారు. వాడేసిన లిథియం అయాన్ బ్యాటరీలను పల్లికరణై వంటి ల్యాండ్ ఫిల్లలలో పారబోస్తే పర్యావరణ విపత్తు తప్పదని ఆయన హెచ్చరించారు. లిథియం అయాన్ బ్యాటరీలను రీసైక్లింగ్ చేస్తే లిథియం, కోబాల్ట్, నికెల్, రాగి వంటి అత్యంత విలువైన లోహాలను తిరిగి పొందవచ్చు. రీసైక్లింగ్ ప్రక్రియలో లభించే నల్లటి పొడిని బ్లాక్ మాస్ అని పిలుస్తారు. దీనిని తిరిగి కొత్త బ్యాటరీల తయారీకి లేదా ఇతర పరిశ్రమల్లో ముడిసరుకుగా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం విద్యుత్ బ్యాటరీల కోసం భారత్ 100% విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. కోబాల్ట్ ప్రపంచవ్యాప్తంగా ఒక్క డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోనే ఎక్కువగా లభిస్తుంది. బ్యాటరీల రీసైక్లింగ్ ద్వారా కోబాల్ట్ వంటి అరుదైన లోహాలను దిగుమతి చేసుకునే అవసరం చాలా వరకు తగ్గుతుందని ప్రొఫెసర్ చెప్పారు. E-waste is a big problem. Every circuit board, every computer has e-waste. Every solar panel out there is also considered an electronic waste. All of these have valuable elements locked inside. For example, gold, nickel, cobalt, copper, silver, all of this. All of them have to be extracted. And our goal in this lab, in this facility, which is IIT Madras, is to actually extract them and also try to see if there is value in them, so that can be adopted by industries who can use this as a business model and sell these valuable products, export it or send it outside. ఐఐటి మద్రాసులోని ప్రయోగశాలలో ప్రస్తుతం 50 కిలోల బ్యాటరీల రీసైక్లింగ్ సామర్థ్యముండగా దీనిని 1000 కిలోలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐఐటి సాంకేతికతను వాడుకుంటున్న రీసైక్లింగ్ ప్లాంట్లు ప్రస్తుతం రోజుకు 100 కిలోల కంటే ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. లిథియం అత్యంత దహనశీలమైనది కావడం వల్ల అగ్ని ప్రమాదాల ముప్పు ఉంటుంది. దీనికోసం ఐఐటి మద్రాస్ ద్రవ ఆధారిత హైడ్రోమెటలర్జీ, ఎలక్ట్రోవిన్నింగ్ సాంకేతికతలను ఉపయోగిస్తోంది. కేవలం బ్యాటరీలే కాకుండా సౌర విద్యుత్ వినియోగం పెరిగే కొద్దీ పాతబడిన సోలార్ ప్యానెళ్ల రీసైక్లింగ్ కూడా అత్యవసరంగా మారింది. అలాగే కంప్యూటర్ మదర్ బోర్డుల నుంచి పర్యావరణానికి హాని కలగకుండా బంగారాన్ని వేరు చేసే చౌకైన రీసైక్లింగ్ విధానాలను కూడా ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేస్తోంది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన చేశారు. 7 స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. అందులో 5 అమ్మాయిలే కావడం విశేషం. ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్, అరుంధతి చౌదరి, సచిన్ శివాజ్, అంకుష్ పంఘాల్ పసిడి పథకాలు సొంతం చేసుకున్నారు. పారా షాట్పుట్లో సోమన్ రాణా బంగారు పథకం దక్కించుకున్నాడు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు విజృంభించారు. ఒకే రోజు 8 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు సాధించారు. భారత్ సాధించిన 8 స్వర్ణాల్లో 7 పసిడి పతకాలను బాక్సర్లే దక్కించుకున్నారు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే బాక్సింగ్లో భారత్కు ఇది అత్యుత్తమ ప్రదర్శన. బాక్సింగ్ రింగ్లో మహిళా బాక్సర్లు ఏకంగా 5 స్వర్ణాలతో తమ ఆధిపత్యాన్ని చెలాయించారు. 57 కేజీల విభాగంలో జైస్మిన్ లంబోరియా, 54 కేజీల ఆటలో ప్రీతి పవార్, 60 కేజీల విభాగంలో ప్రియా గంగస్, 51 కేజీల ఆటలో సాక్షి చౌదరి, 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి స్వర్ణాలు సాధించారు. 75 కేజీల విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల విభాగంలో సచిన్, అంకుష్ బంగారు పతకాలు సాధించారు. జదుమణి సింగ్, నరేందర్ బెర్వాల్ రజత పతకాలు సాధించారు. అథ్లెటిక్స్ లోయ పురుషుల F57 పారా షాట్పుట్లో సోమన్ రాణా 13.40 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకోగా అథ్లెట్ శుభం జుయల్ 13.28 మీటర్లతో
రజతం సాధించి తొలి 2 స్థానాలను భారత్కే దక్కేలా చేశారు. పురుషుల 5000 మీటర్ల రేసును 13 నిమిషాల 24.95 సెకండ్లలో ముగించి గుల్బీర్ సింగ్ కాంస్యం గెలుపొందాడు. కామన్వెల్త్ క్రీడల్లో 5000 మీటర్ల విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా, ఒకే ఎడిషన్లో 2 పతకాలు సాధించిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా గుల్బీర్ నిలిచాడు. శనివారం సాధించిన 1 స్వర్ణం 1 రజతంతో కలుపుకొని పారా అథ్లెట్లు మొత్తం 7 పతకాలు సాధించారు. జూడో మహిళల 63 కేజీల విభాగంలో ఉన్నతి శర్మ కాంస్య పతకం సాధించింది. కేవలం 1 నిమిషం 7 సెకండ్లలో ముగిసిన బౌట్లో దక్షిణాఫ్రికాకు చెందిన స్కై నోస్టర్ ను ఒక అద్భుతమైన మూవ్ తో ఉన్నతి ఓడించింది. జూడోలో భారత్ కు ఇది 4వ పతకం. మొత్తంగా 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలతో భారత్ 4వ స్థానానికి చేరింది. పుట్టిన బిడ్డకు తల్లిపాలే సురక్షితమని అనంతపురంలో కిమ్స్ సవేర ఆసుపత్రి వైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు తల్లిపాలే బిడ్డకు మేలు, అపోహలు వీడి తల్లిపాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. కిమ్స్ సవేర ఆసుపత్రి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వైద్యులు సురేఖ, మహేష్ తెలిపారు. ఈ నెల 1 నుంచి 7 వరకు వివిధ రకాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. తల్లిపాలలోనే బిడ్డకు కావలసిన అనేక పోషకాలు ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరూ పుట్టిన బిడ్డలకు తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు సూచించారు. తల్లిపాలు అనేవి ఫస్ట్ 2 days లో కొంచెమే వస్తాయి. బట్ దాని వల్ల మనం ఆపేయకూడదు. అది ఎంత మనం ఇస్తే అంత మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫస్ట్ 1 or 3 days లో వచ్చే పాలే చాలా ఇంపార్టెంట్ బేబీకి. సో మీరు ఖచ్చితంగా అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి. రాలేదే అని మనం పైన పాలు పట్టేస్తే వెంటనే మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో మీకు ఎలాంటి సహకారం కావాలన్నా మీకున్న డాక్టర్ కానీ నర్స్ కానీ అందరూ హెల్ప్ చేస్తారు బ్రెస్ట్ ఫీడింగ్ కి. ఖచ్చితంగా వాటి సహాయాన్ని ఉపయోగించుకోండి. ఇప్పటికీ కూడా డెలివరీ అయిన ప్రతి ఒక్క బేబీకి తల్లిపాలు అందరూ ఇవ్వడం లేదండి. 100 మంది డెలివరీ అవుతుంటే 50 నుంచి 60% మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారు. మిగతా పిల్లలందరికీ కూడా పౌడర్ పాలు కానీ ఆవు పాలు ఇలా పట్టడం జరుగుతూ ఉంది. దానివల్ల బిడ్డలకు వచ్చే ఇబ్బందుల్ని ప్రజల్లో చైతన్యం చేయడానికి ఈ విధంగా ప్రతి ఒక్క సంవత్సరము ఈ తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. ఈ సిజేరియన్ జరగడం వల్ల కానీ ఆ పెయిన్స్ వల్ల కానీ కొన్నిసార్లు ఒక 2-3 రోజుల వరకు ఇబ్బంది అయితే జరుగుతుంది. కానీ ఆ 2-3 రోజులలో కూడా తల్లి దగ్గర ఇవ్వడం వల్ల తల్లిపాలు రావడం అనేది ఎర్లీగా జరుగుతుంది అనమాట. సో మెయిన్ చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా పాలు రావడం లేదన్న ఉద్దేశంతో పౌడర్ పాలు వీటి మీదకి వెళ్తుంటారు. ఎప్పుడైతే ఎర్లీగా మనం పౌడర్ పాల మీదకి వెళ్ళడం వల్ల పాలు రావడం ఇంకా డిలే అవుతుంది. సో డెలివరీ అయిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తల్లిపాలు స్థాపించడం అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీనివల్ల తల్లికి చాలా ఉపయోగాలు ఉన్నాయి, బిడ్డకి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. తక్కువ ధరకే బియ్యం పంపిణీని మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. రైతు బజార్లు, రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో తక్కువ ధరకే బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. కిలో బీపీటీ స్టీమ్ రైస్ 52 రూపాయలకు, కిలో బీపీటీ రా రైస్ 50 రూపాయలకు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలోనే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించే ప్రత్యేక కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. కందిపప్పు, పామాయిల్ ధరల నియంత్రణపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా నిరంతరం చర్యలు కొనసాగుతాయని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. దాదాపు 10 రూపాయలు పెరిగినాయి మార్కెట్లో అనే సమాచారం అందిన తర్వాత క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు గుర్తించి మా పౌర సరఫరాల శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ అసోసియేషన్ తోటి చర్చించి రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోనూ అదేవిధంగా 500 రైస్ మిల్ అవుట్లెట్లు అంటే రైస్ మిల్ దగ్గర ఉన్న వీళ్ళకి ఉన్న షాపులు కానివ్వండి, బయట స్టాల్స్ కానివ్వండి ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే ఈరోజు కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. అదేవిధంగా గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం అంటే పచ్చి బియ్యం అంటారు, దానిని 52 రూపాయలకే కిలోకి అమ్మే విధంగా 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ లేని విధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా దేశంలో కనీసం 60-62 రూపాయలు పర్ కిలో అమ్ముతున్న సందర్భంలో మనం కేవలం 50 రూపాయలకే కిలో బియ్యం, నాణ్యమైన బియ్యం, సన్నటి బియ్యం, బీపీటీ అంటాం మనం, స్టీమ్ రైస్ చేసి దాన్ని మనం ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా గొప్ప సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరినీ కూడా సద్వినియోగం చేసుకోమని ఇవాళ రేపు గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ రైతు బజార్లోనూ రైస్ మిల్ అవుట్లెట్ల దగ్గర కూడా ఇది ప్రారంభించమని
ఈ సందర్భంగా నేను కొనియాడుతున్నాను. మేము 553 మీ మాటలు ఆల్రెడీ సిద్ధం చేసుకున్నామండి. 1000 మీ మాటల వరకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. అది రాబోయే నెల రోజుల్లోనే ప్రారంభించే విధంగా వీలంత త్వరగా చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు 15 కల్లా ఈ 500 షాపులు కూడా రెడీగా ఉంటాయి. మిగతా జిల్లాల్లో కూడా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి గోదావరి జిల్లాలో కూడా విస్తరించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. మా డైరెక్టర్ గారు, మా కమిషనర్ గారు కన్నబాబు గారు అందరూ కూడా ఈ ఆలోచనలోనే ఉన్నారు. తప్పకుండా దాదాపు 64 సరుకులు డీమార్ట్తో పోటీ పడి క్షేత్రస్థాయిలో సామాన్యులు ప్రజలు అందరూ కూడా ఎవరికైతే ధరలపైన పెరుగుతున్నాయనే బాధ ఉందో, అనుభవం ఉందో, ఎక్కడ లేని విధంగా ఆ నాణ్యమైన సరుకులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని క్షేత్రస్థాయిలో ఈ మీ మాటల ద్వారా సరఫరా చేయబోతున్నాం. హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఓరుగల్లు స్వరాభిషేకం కార్యక్రమం సంగీత అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ప్రఖ్యాత నేపథ్య గాయని ఎస్ జానకి స్మారకార్థం కళా సంస్థలు, సంగీత అకాడమీలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాయి. వరంగల్కు చెందిన సుమారు 40 మంది గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన చిరస్మరణీయ గీతాలను ఆలపిస్తూ ప్రేక్షకులను సంగీత అనుభూతిలో ముంచెత్తారు. సంగీతం మనిషికి ప్రశాంతతను, మానసిక ఉల్లాసాన్ని అందించే గొప్ప శక్తి అని కార్యక్రమంలో పాల్గొన్న డీసీపీ కవిత తెలిపారు. సినిమా జయాపజయాలు, వసూళ్లతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా తనను తాను నిరూపించుకున్నాడని కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆది శేషగిరిరావు అభిప్రాయపడ్డారు. శ్రీనివాస మంగాపురం చిత్రంలో జయకృష్ణ నటనకు కృష్ణ అభిమానులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో ప్రత్యేకంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, కెఎస్ రామారావు, మైత్రి నవీన్, అనిల్ సుంకర హాజరై జయకృష్ణను ప్రశంసించారు. పద్నాలయ వారసత్వాన్ని జయకృష్ణ కొనసాగించాలని, సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల తరపున ఎల్లప్పుడూ మద్దతుంటుందని ఆది శేషగిరిరావు అన్నారు. కృష్ణ అభిమానులు ఆశించే మంచి చిత్రాలు ఇచ్చి అందరూ గర్వపడేలా చేస్తారని జయకృష్ణ తెలిపారు.